కాదబ్బా వెళ్ళిపోయి పరిగెత్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం 30 నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళ నెరవేరాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా మరి పక్కా గృహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి గతంలో కానీ ఈరోజు మరి అమౌంట్ కూడా పెంచడం జరిగింది. బీసీలు కూడా 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు. మరి త్వరలో మరి ఇళ్ల స్థలాలు ఏదో ఇల్లు కూడా పక్కా గృహాలు పూర్తి అందరికీ కూడా అర్హత ప్రతి ఒక్కళ్ళు కూడా శాంక్షన్ చేసి కట్టేయడానికి ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉంది. ఈరోజు ఉత్సవ గ్రామంలో 2 గ్రూప్ రైజ్ చేసుకున్నాం. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు, ఎంపీపీ గారు, మండల నాయకులందరూ వచ్చారు. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి కోసం పక్కా గృహ ఏర్పాటు చేయడం కట్టుబడి ఉందని చెప్పి తప్పకుండా తెలియజేస్తాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి త్వరలో ఒక పాలసీ వచ్చి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా గ్రామాల్లో 3 సెంట్లు, అదే టౌన్లో అయితే 2 సెంట్లు ఇస్తూ గతంలో ఎవరైతే వాడుకోలేదో వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు కూడా 3 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా గృహ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా ప్రత్యేక ఈరోజు గృహప్రవేశ అందరూ కూడా ప్రత్యేకంగా గృహప్రవేశం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పేరు మణి, మాది వచ్చవాయి గ్రామం, వచ్చవాయి మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు లేదు. మాకు ఇంటి కాలనీ ఇస్తే మేము ఇల్లు కట్టుకున్నాము. 3 లక్షల రూపాయలు సెలక్షన్ అయినాయి కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చేస్తున్నాను. పేదల సొంతింటి కళ నెరవేర్చే దిశలో మా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లు పిఎంఏవై గ్రామీణ అలాగే పిఎంఏవై అర్బన్ స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో ఇల్లు నిర్మించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా గృహప్రవేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని 7 కాన్స్టిట్యున్సీలు ఈరోజు ముమ్మరంగా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. బెనిఫిషరీస్ ఎంతో ఆనందంగా గృహప్రవేశం చేసుకుంటూ ఉన్నారు. సో ఈ గత 1 సంవత్సరంలోనే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 4300 హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది పిఎంఏవై అర్బన్ కింద. అట్లాగే ఇప్పుడు పిఎంఏవై అర్బన్ 2.0 కింద దాదాపుగా 1270 ఇల్లు ఇప్పుడు శాంక్షన్ దిశలో ఉన్నాయి. అంతేకాకుండా పిఎంఏవై గ్రామీణలో కింద కూడా మమ్మల్గా సర్వే జరుగుతూ ఉంది. ఎవరైతే అర్హతగా ఉన్న బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలి, వాళ్ళందరికీ హౌస్ స్కీమ్ కింద తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతాలైనా అర్బన్ ప్రాంతాలైనా అన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ప్రతి ఒక్క ఈరోజు గృహప్రవేశం నిర్వహించుకుంటున్న ప్రతి ఒక్క బెనిఫిషరీకి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఎవరికైతే ఇంకా ఇల్లు రావాలో వాళ్ళు కూడా మీకు ఇప్పుడు జరిగే గ్రామీణ సర్వేలో అవుతుందో దాంట్లో పాల్గొని సో మీ డీటెయిల్స్ ఇస్తే కంపల్సరీగా ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ మన జిల్లాలో ఇల్లు వచ్చేలా చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి